ఏం సందేహం లేదు అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు శ్రీరామ్ గారు మీకైతే. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమన్నా ఈ మధ్య కాలంలో ఇంకో పెళ్ళి ఏం అవ్వలేదు. ఈ మధ్య టీవీ షోస్లలో మీ డ్యాన్స్, తర్వాత అమ్మాయిల మధ్య గోలలు ఈలలు, ఏమన్నా మనసు జారారా శ్రీరామ్ గారు? మన కాళ్ళు అక్కడక్కడ జారుతున్నాయండి ఆ ఫ్లోర్ల మీద. శ్రీరామ్ గారు ఏదన్నా ఒక సాంగ్ని చాలా కష్టపడి రాసి దానికి పెద్ద పేరు లేదు ఒక సాంగ్ని చాలా ఈజీగా రాసేసాను కానీ చాలా పెద్ద పేరు వచ్చింది అని. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు టైటిల్ సాంగ్ 20 నిమిషాల్లో అయిపోయింది. అలా ఈజీగా రాసింది ఒక్కోసారి అలా అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు అయితే లాస్ట్ ఒక 10 years నుంచి చూస్తుంటే ఘోర వైఫల్యం అంటే కనీసం 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోటు కూడా గెలవని పరిస్థితి. ఆయన ఓటమి, ఆయన గెలుపు, ఈ రోజు ఆయన అందుకున్న సత్కారాలు, ఆ పదవులు, వాటి గురించి. నాకు రాజకీయాల ఆసక్తి ఉంది. వైసీపీ అయినా, టీడీపీ అయినా, టీఎస్పీ అయినా, ప్రాంతీయ పార్టీల మీద నాకు సూపర్ స్టేట్మెంట్ చేశారు. నాకు జాతీయ పార్టీలు అంటేనే ఆసక్తి. అందులోనూ ఉన్న జాతీయ పార్టీలో నిజంగానే అయోధ్యకి శ్రీరాముడు రాజా. ఆ రాజ్యంలో కుల మతాలు ఉండేవా? రిజర్వేషన్ సిస్టమ్ ఉండేదా? రాముడు నిజంగానే అయోధ్యని పాలించాడా? కులం మతం అనేది మన దేశానికి సంబంధించింది కానే కాదు. వర్ణ వ్యవస్థది, వంశ వ్యవస్థ కాదు. శ్రీరాముడి రాజ్యం ఎంత పెద్దదండి అయోధ్య అప్పట్లో? అయోధ్య అనేది హెడ్ అండి. యోధుల చేత జయింపబడనిది అయోధ్య. కానీ తెలుగువాడిగా గర్వంగా చెప్పుకోవాలి అని అంటే ఆ రోజు బాహుబలి, మళ్ళీ కల్కి అయ్యే పరిస్థితి. ఇలా తెలుగు సినిమాలు విజయాలు సాధిస్తూ ఉంటే తెలుగువాడిగా ఎలా అనిపిస్తుంది? ఇదివరకు తెలుగు మార్కెట్ అంత పెద్దది కాదు కాబట్టి ఆ ఊహ పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు భయపడకుండా తీయచ్చు. లిరిక్స్ రాసిన వాళ్ళకంటే కూడా సింగర్కి ఎక్కువ పాపులారిటీ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కడో మీరు వెనకే ఉంటారు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది ఇంజనీరింగ్లో ఫస్ట్ టైం గోపాలకి పవన్ కళ్యాణ్ గారికి పాట రాశాను. అప్పుడు దాకా నా ఫ్రెండ్స్ కొంతమంది నేను సక్సెస్ అయినట్టు ఒప్పుకోలే. ఇప్పుడు రా నువ్వు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యావు. ఏ పాట అది? భజే బాజే ఆ డోలు భజే బాజే. రైటర్గా మారాలి అని అంటే రాను రోజుల్లో ఇది అంతరించిపోతుంది అని కూడా అనిపిస్తుందా? అసలు అంతరించిపోదు. నిజంగా జనరంజకంగా పాట రాయగలిగితే మళ్ళీ ఈ డైరెక్టర్తో పని చేయకూడదు అని అనిపించిన డైరెక్టర్ కానీ, లేకపోతే మళ్ళీ ఈ డైరెక్టర్తోనే పని చేయాలి అని అనిపించిన డైరెక్టర్ కానీ ఎవరు అంటే ఏం చెప్తారు? ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఖచ్చితంగా రాయని అనుకున్నాను, రాయట్లేదు. పద్దాకా కలిసి పని చేయాలనిపించిన మ్యూజిక్ డైరెక్టర్స్ కీరవాణి గారు, మణిశర్మ గారు. లైఫ్లో లవ్ ఫెయిల్యూర్ ఎవరు ఉందా? పెళ్ళైన తర్వాత కూడా ఇది అడిగితే ఏం పర్లేదు, అడగండి. నేను లవ్ ఉంటే కదా లవ్ ఫెయిల్యూర్. అసలు నా దగ్గరికే రాలేదు ఎవరు అమ్మాయిలు. ఎందుకు మీరు రానిచ్చేవాళ్ళు కదా? ఎందుకు రాణిస్తే ఎందుకు రానివ్వం? శ్రీరామ్ గారు, యూనివర్సల్ మొత్తంలో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే ఎవరు? ఈజ్ దేర్ క్రియేషన్? ఎస్. దేవుడు అంటున్నాం కానీ అది దైవం. సార్, ఫైనల్గా శ్రీరామ్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఎప్పటికైనా జీవితం ముగించేలోపు అలాంటి పాట నా చేత భగవంతుడు రాయిస్తాడని ఆశిస్తాను.